అన్న మనసున్న మహారాజు ఆపద్ బాంధవుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్టర్ రమేష్ అన్న గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర శుభాకాంక్షలు. అదేవిధంగా నాకు దైవ సమానులైనటువంటి సిద్ధేశ్వరన్న గారు, చార్యన్న గారు, సురేందర్ అన్న గారు, వీళ్ళందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు. మరియు నూతన కమిటీ తరపున కూడా మన టూ వీలర్ అసోసియేషన్ తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు రమేష్ అన్న కానీ చార్యన్న కానీ నాకు ఒక ఆపత్తి వచ్చినప్పుడు ఏ విధంగా ఆదుకున్నారు, ఏమైంది, ఏంది పరిస్థితి అనేది ఆ బాధ అంతా ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా. నాకు కరోనా వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి భయంకరమైన వ్యాధి ఆ కరోనా రావడం జరిగింది. నాకు చాలా అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఘోరంగా అయిన పరిస్థితి నాది. ఆ రోజుల్లో అన్నవాళ్ళు నాకు చాలా సాయం చేసిండ్రు. రమేష్ అన్న చారన్న ఇంటికి వచ్చి తమ్మే నీదేంది పరిస్థితి, ఇంకా కోలుకున్నవా లేదా ఏంది ఇంతకని వచ్చి అడగడం జరిగింది. అన్న పరిస్థితి అయితే ఇట్లా ఉంది, మీరందరూ సాయం చేయడం వల్ల ఈరోజు లేచి కూర్చోగలుగుతున్నా, నడవగలుగుతున్నా. మీరు ఇచ్చిన ధైర్యమే, మీరు పెట్టిన ప్రాణభిక్షనే ఈరోజు నేను మీ ముందరికి వచ్చి మాట్లాడగలుగుతున్నా. అన్నవాళ్ళు చేసిన సాయం సరిపోకుంటే కూడా గద్వాల రాజిరెడ్డి అని ప్రెసిడెంట్ ఉండే అప్పుడు తనకు చారన్న రమేష్ అన్న ఇద్దరు ఫోన్ చేసి, అయ్యా మేము చేసే సాయం చేసినాము, అయినా మా ఓడి ఇంకా కోలుకోలేదు, మన జిల్లాలకు వెళ్ళి కూడా మీరందరూ చేయాలి, అయినా కాకపోతే కూడా నేను స్టేట్ లెవెల్కి వెళ్ళి కూడా మనకి సాయం చేయిస్తాను అని చెప్పి అన్న చెప్పడం జరిగింది. అన్ని విధాలుగా కూడా నేను ఆదుకుంటాం తమ్మి, నువ్వు మాత్రము అధైర్యపడొద్దు, ధైర్యం కోల్పోవద్దు అని చెప్పి అన్నవాళ్ళు చెప్పడం జరిగింది. ఒకటి ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ప్రతి ఒక్కరు యూనియన్కి వస్తే ఏంది లాభం అని అంటున్నారు. ఎప్పుడు చూస్తే ఇదే సమస్య ఉంది, ప్రతి ఒక్కరు ఇదే. అన్న అందరు బాగా వినండి, నేను బాధ చాలా నిజ జీవితంలో అనుభవించి చెప్తున్నా. ఆపదలు ఉన్నప్పుడు యూనియన్ మనకు తోబుట్టులా ఆదుకుంటుంది, అవసరం వచ్చినప్పుడు ఒక శక్తిలా మన వెనక నిలబడుతుంది. ఇది అందరు బాగా గ్రహించుకోవాలి. ఇంకా పోతే మన బాలరాజాలో గుర్తొచ్చింది ఆర్థిక రథసారథి అన్న ఏం చేసినా కూడా అన్న ఒకసారి నిలబడాలి, మీకు సపర్లతో సలవాళ్ళు. అన్న నిక్కచ్చిగా ఎప్పుడు చూసినా అన్న ఏంది చిన్నదానికి రిసిప్ట్ ఉండాలి అంటే, అట్లా లేదు తమ్మి, లెక్క నిక్కచ్చిగా నిజాయితీగా ఉండాలి, అదే నా పాలసీ, నేను ఇట్నే ఉంటా అని చెప్పడం కూడా అన్న చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అన్నకు కూడా బాధ్యతలు అప్పగించిండ్రు, అది ఒకటి. ఇంకొకటి స్పెషల్గా మన మహబూబ్నగర్ మన మెకానిక్లు అందరి తరఫున కూడా స్పెషల్గా మన మహబూబ్నగర్ మట్టిలో మాణిక్యం మన ఎండి షకీల్ గారు బైక్ రేసింగ్ అవార్డు గ్రహీత, ఆయన కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. ఆ రోజు మనం మెకానిక్ దినోత్సవం జరుపుకునే రోజున తను ఇక్కడ లేడు, తనకు సినిమాలో షూటింగ్ చేయడానికి కూడా అవకాశం వచ్చింది. తను ఇంకా మనందరి తరఫున కూడా మనం కూడా సంతోషించదగిన విషయము, తనకి ఇంకా ఉన్నత స్థాయిలో ఇంకా అది కావాలని చెప్పి సంతోషంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కొత్త నూతన కమిటీ సారథ్యంలో మన మహబూబ్నగర్ టౌన్ కమిటీ రథసారథి అన్న మురళీసాగర్ గారు, మన మహబూబ్నగర్ బాహుబలి అన్నని ఒకసారి అన్న సారథ్యంలో మేము అందరం పనిచేయడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నాము. ఈ కమిటీ అందరూ కూడా ఒకరికొకరం చర్చించుకొని ఎలాంటి లోపాలు లేకుండా అందరము చాలా అదిగా చేసుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇంకేమేమో చెప్పాలనుకులగాలి, కొన్ని మిస్ అవుతున్నాయి. అట్లా ఈ ధైర్యం అయితే ఇప్పుడు అన్న మీరు పెట్టిన భిక్షనే ఈరోజు ఇంత ధైర్యంగా ఏదో తోసింది తప్పో ఒప్పో చెప్పగలిగే స్థాయికి అయితే వచ్చేలా, ఇది లేకుంటే కూడా మనము ఉండలే, నాకెందుకు ఇట్లే నడవని అని చెప్పి అది చేస్తున్నా. నాకు కరోనా వచ్చిన సమయంలో సిద్ధాన్నకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అవతల వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రతిరోజు సాయంత్రం తమ్మి ఎట్లా ఉంది నీ హెల్త్, ఏంది ఏమవుతుంది, నీవేం ధైర్యం కోల్పోవద్దు, నీ భార్య పిల్లల కోసం నువ్వు బతకాలి, ఆర్థికంగా ఇంకా ఏం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం తమ్మి, నువ్వు మాత్రం ధైర్యం కోల్పోవద్దు అని ప్రతిరోజు సాయంత్రం అన్న నాకు ఫోన్ చేసిండు. నేను ఆక్సిజన్ పెట్టుకొని ఉన్నా,
కానీ మాట్లాడలేకపోయినా కూడా మా తమ్ముడు ఈరోజు భౌతికంగా మన మధ్యలో లేరు. కానీ మా తమ్ముడు అన్న మీ యూనియన్ వాళ్ళు ఇంత మంచి మనుషులు ఉన్నారు, పిలిచి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది అన్న అని చెప్పి మా తమ్ముడు చాలా సంతోషపడ్డాడు. మన యూనియన్ వాళ్ళు ఇంత సాయం చేసినారు, మన బంధువులు వాళ్ళు వీళ్ళు కూడా అన్న కరోనా అంటే అందరు దూరం పోయినరు, ఎవరు 10 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు కూడా మీ యూనియన్ వాళ్ళకు చాలా అభినందనలు తెలపాలన్నా. భౌతికంగా లేడు కానీ చాలా బాధతో చెప్తున్న విషయం ఇది. తను సిద్ధాన్న ఫోన్ చేస్తే అన్న దగ్గరకు పోయి డబ్బులు తెచ్చి మనకు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. కృష్ణపట్నంకి వెళ్ళి మందు తేవడానికి నాకు 40,000 రూపాయలు ఖర్చు అయితే అన్నవాళ్ళు మన యూనియన్ సంగతి చెప్తున్నా, యూనియన్ ఉండడం వల్ల ₹1 ఖర్చు లేకుండా మనకు మందు తెచ్చి వేసి చేయడం జరిగింది. ఇంత పట్టుదల ఉన్న యూనియన్ని మనం ఎందుకు నీరుగారుస్తున్నాం అనేది కూడా మనం చాలా ఆలోచన చేయాల్సిన విషయమే. ఒకరికొకరికి లోటుపాట్లు ఒడిదుడుకులు ఉండొచ్చు, అవన్నీ ఎలాంటి మనసులో పెట్టుకోకుండా ఈరోజు మనం ఖచ్చితంగా అన్ని విధాలుగా ముందరికి పోయి యూనియన్ ఇంకా ముందరికి తీసుకుపోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై మెకానిక్, జై మెకానిక్. ఓకే ఒక పూలదండ ప్రశాంత ఏమైంది దేవయ్య ఈయన దేవుడు మనలేంది బాగా అనుకోండి. వీళ్ళందరూ మనకి ఎవరైనా ఎప్పుడు మన అందుబాటులో ఉంటారు. సురేంద్ర అంటే ఒకటి కంటే బోర్బోర్ ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. శేఖర్ గారు ఒకసారి దగ్గర ఫోటో తీసుకుంటాం. పెద్ద ఏజ్ ఉన్న వ్యక్తి, అందరికి సుపరిచితుడు, మీకు అందరికి సుపరిచితుడు. ఆయన తెలియని వ్యక్తి అంటూ లేకుంటాడు. మన సంఘం కోసం ఎప్పుడన్నా ఏమన్నా అన్నా మనం పోదామనంటే ముందుండి వెనుతట్టి మనం తీసుకుపోయే వ్యక్తి మహనీయుడు మన శరణప్ప గారు. గ్రూప్ లో నేను చూడు అన్నా, ఇక్కడ చూడాలి. ఒక నిమిషం. టీవీఎస్ మెకానిక్ ఎవరున్నా గురువులా కాదని అందరూ గురువు ఫోటో గురువు అని భావిస్తే అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. శేఖర్ ఇక్కడ రావాలి కదా ఇద్దరు ఇద్దరు రండి. వచ్చిన వాళ్ళ కాడికి వచ్చారు అంటే రాదు. ఇక్కడ చూడగా అందరికీ ధన్యవాదాలు. పెళ్లికు సెకండ్ విడతల ఎమ్మెల్యే సభ్యులు 5,000 పెట్టి దాన్ని ఎంబడి నడిపించి అన్నా మనం చేయాలన్నా అని దానికి మూల కారణములు మన శేఖర్ గారు. ఇక్కడ ఉండే అతిథులు గంజి శేఖర్ గారు రాలేదు. ఒకరు చారి గారు. సిద్ధనా ఇలా అన్న దగ్గర మైక్ దగ్గర మాట్లాడు. శేఖర్ తమ్ముడు అందరు తెలుసు కదా, అందరు తెలుసా? చాలా
చాలా కష్టపెట్టిన తమ్ముని. ఎందుకంటే నేను ఎమ్మెల్యే సభలో వాళ్ళన్నా చాలా వింటూ ఉంటే ఎమ్మెల్యే సభ దగ్గర చాలా సన్నిహితంగా ఉంటాడు కనుక తమ్ముని ఎడవలేదు, ఏ రాత్రి ఎడవలేదు, ఏ పనులు ఎడవలేదు అన్న పోదాం తమ్మి అంటే అర్థమరాత్రి కూడా వచ్చి మన యూనియన్ బిల్డింగ్ కోసం సహకరించినందుకు మన శేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మనందరికీ మార్గదర్శకుడు, మూల పురుషుడు, మహనీయుడు, జిల్లాలే యూతులలో అతిపేద వ్యక్తి మన చారణ గారు. మన సీనియర్ ఇంకోరు మన ప్రజెంట్ గారు మీరు లేవండి, మీరు ఇంకో సాల్వ్ చేసుకోండి. సిద్ధంగా పట్టించుకోమని ఇంకో సాల్వ్ అతిపెద్ద వయసు ఉన్న వాళ్ళు, సీనియారిటీ ఉన్న వాళ్ళు, వీళ్ళిద్దరే ఇప్పుడు మనకు మార్గదర్శకులు. అంటే రేపు ఏమైనా సరే అలా ఏమైనా సలహాలు ఇచ్చారంటే వాళ్ళు సలహాలు ఇస్తారు. ఏమైనా అవసరం అనుకుంటే వాళ్ళ దానికి పోయి మనం అడగచ్చు. అంటే అంత సీనియారిటీ ఉంది వాళ్ళకి. ఒకరికొకరికి 35 నుంచి 45 సంవత్సరాలు ఉంటుంది. అంటే మెకానిక్లలోనే సీనియారిటీ, ఏజ్లో కాదు. ఏజ్లో 55-60 దాటిపోయింది వాళ్ళంతా. మన ముంగల పిల్లలు. కానీ ఈ చిన్న సన్మానాన్ని స్వీకరించాలని మనని అన్న మీరేమన్నా మాట్లాడుతుంటే ఒకసారి సందేశం మేము వెళ్ళ మీ అడుగుజాడలో నడుస్తాం అన్న దగ్గర. నమస్తే. నేను 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అందరు కలిసికట్టుగా ఉండాలి. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించి, అదేవిధంగా అన్ని యూనియన్స్, ఈ యూనియన్ అని కాదు ఏ యూనియన్ అయినా ముందుకు సాగాలని కోరుకుంటూ అలాగే నా చిన్న విన్నపం ఏంటంటే, ఈరోజు ఈ బిల్డింగ్ తయారు కావడానికి ఎంత కృషి చేసినా చారికి తెలియజేసుకుంటూ, నేను ఈ బిల్డింగ్ ఏది చేయలేకపోయినా ఈరోజు నేను 10,000 రూపీస్ జై మెకానిక్, జై మెకానిక్, జై మెకానిక్. ఇప్పుడే నగేష్ అన్న మన కమిటీకి 12,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నందుకు మరొకసారి అందరూ జై నాగేశన్న, జై నాగేశన్న, అదేవిధంగా కూర్చొని మాట్లాడాలి. జై నాగేశన్న. నమస్కారం. చిన్న పెద్దలకి అందరికీ నా గురువు అంటే శాంతన తర్వాత నాకు సెకండ్ గురువు బుచ్చన్న గారు. నేను ఆయన చేతి కింద పనిచేసిన, నన్ను ఎలా నడుపుకుంటూ అదే ఉండాలి ముందుకు చేస్తూ పోతుంటే ఏమన్నా అయితేనే ఉంటుందని నా జనతండ్రి వచ్చి సలహాలు ఇచ్చిన బుచ్చన్న ఫస్ట్ వ్యక్తి. బుచ్చన్న గారు ఏమైనా మాట్లాడతారా?
ఎవరైనా ఎవరు ఇష్టం వచ్చినంత వాళ్ళు తోసినంత కంపౌండ్ వాళ్ళు ఎవరు కట్టించినా సరే, బాత్రూమ్లు ఎవరు కట్టించుకున్నా సరే, కంపౌండ్ వాళ్ళ లోపల బాత్రూమ్ టైల్స్ నా సొంత ఖర్చులతోనే నేను నేర్పిస్తాను. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మనం ఒక్కటి నీట్గా కంపౌండ్ వాల్ చేసుకొని దాంట్లో టైల్స్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఆలోచన. ఉదయం రాగానే చాలా గలీజ్ కనిపించింది, అసలు నచ్చలేదు. అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఎంత ఖర్చునా కానీ నా సొంత డబ్బులతో నేను టైల్స్ వేపిస్తాను బాత్రూమ్కి. ఇది మొత్తం ఫ్లోరింగ్ నేను నల్ల దిప్పే కట్టి ఇట్లా ట్యాప్ కూడా పెట్టించేస్తాను. అది నేను ఇద్దరు ఉన్నారు. ఆర్థికంగా నేను సక్సెస్ అయిన ప్రతి విషయంలో నాకు ముందుకు తోసింది సాయిమామ. ఎనీ టైం మామ నాకు ఇది అవసరం ఉంది, నాకు డబ్బులు కావాలి, ఎన్ని కావాలి తీసుకో. ఏ ఒక్కరోజు నాకు అనుకున్న టైంలో మించి ఎప్పుడు నాకు దొరకలేదు. ఎనీ టైం ఎప్పుడంటే డబ్బించుడు. చక్కపరంగా నేను సక్సెస్ అయ్యానంటే ముందుగా నేను టైగర్ అని పిలుచుకుంటా. రాత్రి 12-2 అయినా కూడా నాతో ఇంజక్షన్ వాడు. సంతోషం అనుబంధం ఎల్లకాలం ఇలా ఉండాలని మన టౌన్ బాడీ యూనియన్ కోరుచు సెలవు తీసుకుంటున్నాం. మురళీ సాగర్ గారిని వాళ్ళ శిష్యులు చిన్న సన్మానిస్తారంట. మురళీ గారికి సత్యం గారు అనుభవం మన ఏ జన్మలో తీసుకున్న అదృష్టం ఏది చెప్పాలి. మా ఉస్తాద్ బాధ్యత గారికి తెలియదు. మా ఉస్తాద్ అంతమంది పనిచేసిన సక్సెస్ నిన్నట్లేదు, నా తోడు పనిచేసిన సక్సెస్ మా సత్యం ఒకటి సక్సెస్ అయింది. వాళ్ళు మనకు భోజన సౌకర్యం చేపిస్తామన్నారు, కానీ ఇప్పుడు మా యూనియన్ బాడీ పట్టించుకుంటుంది. తర్వాత మెకానిక్ యూజ్ అయ్యే టూల్స్ కానీ రోబోటిక్ కిట్ కానీ ఇప్పిస్తే మీ పేరు ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు తర్వాత మీ ఒక లాస్ట్ సండే కానీ ఎప్పుడైనా సండే వీలు ఉంటే మాకు మెకానిక్లో ఉపయోగపడింది. శాస్త్రాల వాళ్ళు మనం 20-30 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఒక్క ఇప్పుడు కూడా ఎవరు చేయలేదు. ఆయన వాడి వాళ్ళకి ఇచ్చారు కనుక వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ సార్ ఏం చెప్పినంటే మెకానిక్లకు పరికరాలు ఏదైతే ఉపయోగపడుతుందో ఇప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీ ఓపిడి కిట్ కానీ ఏదైనా ఇప్పించి ఆ రోజు మీకు పెద్ద ఎత్తున మీటింగ్ పెడదాం. మీ క్యాస్ట్రాల్ బోర్డు మొత్తం అడ్వర్టైజ్మెంట్ పెడదాం. ఈరోజు మాత్రం ఓన్లీ క్యాస్ట్రాల్ బోర్డు లేకుండా వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్ పెడదాం అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే కొందరు క్యాస్ట్రాల్లో లేదా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఏంటి మనం చేసుకోలేని ఆలోచనతో ఏముంది. వాళ్ళ సంతోషం కోసం 2 బోర్డులు పెట్టి వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్ పెట్టారు. చిన్న సత్కారం చేసింది మన బాడీ చేంజ్ అయినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ
ఇంకా మళ్ళీ తినా సత్యం గారు అనుభవం ఇలా నాతో మర్చిపోని చెప్పాడు అలా నేను ఎంతగానో కష్టపడతానా మేము గోదాం పండి ఆయన ముందు తయారు చేసి అది కాదు తప్పుడు ఎవరి వాళ్ళు వేసుకుందామని చెప్పినాము ఏ దానికైనా ముందుకుంటాడు షకిల్ కాదు ఇంకొకటి మండలంలో ఎక్కడ డౌట్ ఉన్నా సరే BS6 మీకు బండి స్టార్ట్ అవుతుంది లేదు సతాయిస్తుంది అలాగే ఇది ఎట్లా పోవాలి ఎట్లా స్టార్ట్ అవుతుంది బండి అవన్నీ సలహాలు ఏమిగే ఎనీ టైం మనకు ఒక మెమరణ పత్రం ఉంటుంది ఆ మెమరణ పత్రంలో సెల్ నెంబర్ ఉంటుంది ఆయన కొంచెం 2 నిమిషాలు మాట్లాడతారు ఓకే అది పత్రం మెమరణ పత్రం లేదు అన్న అందరికీ నమస్కారం అన్న నా పేరు షకీల్ అన్న మొహమ్మద్ షకీల్ నా పేరు అయితే ఈ BS6 బండ్లు వచ్చినప్పటి నుంచి దానిలో ముందుండి నేను అయితే పని చేస్తున్నా అయితే BS6 షకీల్ అని రమేష్ అన్న గారు ఆ పదం అయితే బయటికి తీసినారు అప్పటి నుంచి నేను కూడా ఒక ఛానల్ అయితే తిరుగుతాం అనుకుని యూట్యూబ్ ఛానల్ అయితే తెరిచినా దానివల్ల మన మెకానిక్లో కూడా ఎంతో కొంచెం సహాయం అవుతుందని వాళ్ళ కోసము వీడియోస్ అయితే చేసి పెడుతున్నా ఎందుకంటే మన తెలంగాణలో 2-3 ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసిన మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఎక్కువ మెకానిక్లకు వస్తుంది వాళ్ళకి అర్థం కాదు హిందీలో వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి వాళ్ళ వీడియోస్ చూసి చేయడం అనేది అరుదు ఇంకోటి చూసినా ఏం అర్థం కాదు అందుకోసమని నేను ఛానల్ అయితే ఓపెన్ చేసినా మన మెకానిక్లకు నా తరపున ఎంత సహాయం అయితే ఎంత సహాయం చేయడానికి అయితే నేనైతే ముందు ఉంటాను అది బైక్ రిలేటివ్ అయినా సరే అసోసియేషన్ కోసం పనిచేయాలన్నా సరే ఎక్కడన్నా మీటింగ్లో ఉన్నా సరే అందుకోసం నిన్న పోయినాము స్టేట్ లెవెల్ కూడా మనల్ని అందరు గుర్తుపడతారు మన మెకానిక్ ఏమైనా ఇబ్బంది అయినా టౌన్ ప్రాబ్లం అయినా సరే యాక్సిడెంట్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే క్లియర్ చేయడానికి నేను టౌన్ వాళ్ళ దగ్గర కూడా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా సరే రమేష్ అన్న గారు ఉన్నారు బైక్ రిలేటివ్ ప్రాబ్లం ఉంటే నేను ఉన్నాను థ్యాంక్ యూ సాల్వాలు ఏమన్నా ఉన్నాయా చూసి ఎన్ని బాలాజ్ ఎన్ని చేసినావు 30 చేసినావా 55 ఇప్పుడు ఈ 5 మంది కాపీ ఫోటో తీపిస్తారు కదా వాడికి ఎవరు ఇష్టం వచ్చినంత వాళ్ళు తోసినంత కంపౌండ్ వాళ్ళు ఎవరు కట్టించినా సరే బాత్రూమ్లో ఎవరు కట్టించుకున్నా సరే కంపౌండ్ వాళ్ళ లోపల బాత్రూమ్ టైల్స్ నా సొంత ఖర్చులతోనే నేను నేర్పిస్తాను అదొక్కటి సిస్టమ్ పెట్టుకొని మనం ఒక్కటి నీట్గా కంపౌండ్ వాళ్ళు చేసుకొని దాంట్లో టైల్స్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఆలోచన. ఉదయం రాగానే చాలా గలీజ్ కనిపించింది, అసలు నచ్చలేదు. అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఎంత ఖర్చునా కానీ నా సొంత డబ్బులతో నేను టైల్స్ వేపిస్తాను బాత్రూమ్కి. ఇది మొత్తం ఫ్లోరింగ్ నేను నల్ల దిమ్మే కట్టి ఇట్లా ట్యాప్ కూడా పెట్టించేస్తాను. అది